ప్యాడింగ్ అనే ఇంకొక కాన్సెప్ట్ చూసుకుందాం. ప్యాడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చూడండి అసలు ప్యాడింగ్ అనేది ఎలా వాడతాము. ఫస్ట్ ఇక్కడ హలో వరల్డ్ అని ఒకటి ఉంది కదా, దేనికి నేను ప్యాడింగ్ అనేది ఎలా అప్లై చేస్తున్నా చూడండి. ఫస్ట్ నేను ఏమొస్తుందంటే డాట్ ప్యాడింగ్ అనేది కాల్ చేస్తున్నాను. అంటే నేను ఏం చేశానంటే హలో వరల్డ్కి ప్యాడింగ్ అప్లై చేశాను అనమాట. అసలు ప్యాడింగ్ అంటే ఏంటంటే ఇట్స్ టేక్ ద ఎక్స్ట్రా స్పేస్ టు దిస్ టెక్స్ట్. అంటే ఈ వీకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనే దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ అయిందో లేదో అనేది మనకు తెలుస్తుందా? తెలియలేదు. తెలియాలంటే ఏం చేయాలంటే ఈ ప్యాడింగ్ అనేది యాడ్ అయిందా లేదా చూడడానికి ఏం చేయాలంటే నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా కాల్ చేయాలి? డాట్ ఆపరేటర్తోనే కాల్ చేయాలి దీన్ని కూడా. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఇక్కడ జస్ట్ టెక్స్ట్ వచ్చేది ఇక్కడ వరకే, జస్ట్ ఓన్లీ టెక్స్ట్. అంటే ఈ టెక్స్ట్ అలో వరల్డ్ అనేది ఎంతవరకు అంటే ఇట్ ఈజ్ జస్ట్ యాజ్ ఎ టెక్స్ట్. ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో ఇది ప్యాడింగ్కి వస్తుంది అనమాట. ఈ స్పేస్ ఈ ఎక్స్ట్రా స్పేస్కి మనం ఏం చేసాం? రెడ్ కలర్ని అప్లై చేసాం. ఓకే, ఇంకో విధంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు దీన్ని ఒకే లైన్లో రాశాను కదా, మీకు కావాలంటే ఎలా రాసుకోవచ్చు చూడండి. డాట్ ప్యాడింగ్ డాట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాక్టీస్ ఆల్సో. ఓకే, ఇంకా ప్యాడింగ్ గురించి ఇంకా మనకి ఎలాబరేట్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు చూడండి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, హలో వరల్డ్ 1కి ఏం చేస్తున్నానంటే ముందు బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తున్నాను? ఎల్లో ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఎల్లో అనేది జస్ట్ టెక్స్ట్కి మాత్రం అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? అక్కడికి మళ్ళీ వస్తాను. ఓకే, జస్ట్ ఏం చేశాను, హలో వరల్డ్ 1కి జస్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తే జస్ట్ ఈ విధంగా అప్లై అయింది. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఇస్తే మనకి ఏం రావాలి? ఇలా పెద్ద సైజు రావాలి కదా, ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని. అది వస్తుందో రాదో చూద్దాం. చూడండి ఇక్కడ ఏదో అయ్యింది మొత్తం మీద, కానీ మనకి ఏం జరుగుతుంది? ఏమన్నా కనిపించిందా? ఏమి కనిపించలేదు. దీనికి ప్యాడింగ్ అది ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? మనకి అనిపించలేదు. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ద షిఫ్ట్ హియర్ ఈజ్ ద ఆర్డర్ ఈజ్ మ్యాటర్ అనమాట. అంటే ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాం? ప్యాడింగ్ అప్లై చేసాం, అంటే ముందు ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చాం. ఆ ఎక్స్ట్రా స్పేస్కి మొత్తం అన్నిటికీ కలిపి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసాం. సో అందువల్ల ఇలా ఈ ప్యాడింగ్ ఇలా నీట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేసాం? ముందు టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం ముందు, అంటే ఓన్లీ టెక్స్ట్కి అలైన్ అవుతుంది. నువ్వు ప్యాడింగ్